హాయ్ గైస్ చూడండి ఈ రోజు నాటుకోడి పులుసు చూడండి. అందరూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. ఓకే ఎగిరిపోయిందండి. హై గైస్ మేమైతే నాటుకోడి పులుసు అయితే చేస్తున్నాం. నాటుకోడిని చూడండి ఈ రకంగా అయితే కాల్చాలా. కాల్స్తే మాత్రం మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఎందుకంటే దాంట్లో ఉండే ప్రతి ఒక్కటి కాలిపోతూ ఉంటుంది. చిన్న చిన్న ఈకలు కానీ ఒకవేళ బ్యాక్టీరియా కానీ ఉన్నా కూడా మనకు కాలిపోతూ ఉంటుంది. అయితే మేము చూడండి మంచిగా అయితే కాలుస్తున్నాము. ఆ కోడి పులుసు అయితే చేస్తాం, మంచిగా ఉంటుంది. చూడండి మేమైతే నాటుకోడిని అయితే కాల్చుతున్నాం. కర్రీ అయితే చేస్తాం. చూడండి ఎంత బాగుంటుందో. వీడే చూడండి దాని పసుపుతో మేమైతే చూడండి పసుపుతో అయితే కడిగేసాము. కడిగేసి మేమైతే ముక్కల్ని ఈ రకంగా అయితే కోసుకుంటున్నాము. మంచి సైజు, మీకు ఏ సైజు కావాలో ఆ సైజు అయితే మనం కోసుకోవాలి. అయితే ఈరోజు అయితే మేము పులుసు అయితే అయిపోయింది. ఎందుకంటే నేను వీడియో అయితే పట్టలేకపోయినా, నైట్ అయిపోయింది బాగా. చూడండి వేడి వేడి అన్నంలో పులుసు వేసుకొని తింటే రియల్గా సూపర్ ఉంటుంది అసలు. అలాగే మేమైతే ఇప్పుడు ఇది కూడా సూప్ అయితే చేసుకున్నాము. సూప్ అయితే నెక్స్ట్ లెవెల్, అసలు మామూలుగా లేదు. నాకైతే పిచ్చిగా నచ్చింది సూప్ అయితే. అట్లా వర్షాకాలంలో అయితే తాగితే మాత్రం ఇంకా జబర్దస్త్గా ఉంటుంది. ఒకవేళ మీకు దగ్గు అయినా జలుబు అయినా ఈ సూప్ తాగండి, నిజంగా అయితే బెనిఫిట్ అయితే ఉంటుంది. అయితే ఈ సూప్ అయితే నాకైతే ప్యూర్గా నచ్చింది గాయస్. ఓకే మామూలుగా లేదు, సూపర్గా ఉంది అసలు. మీరు ఒకసారి టేస్ట్ చేయండి.